అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి కాబోతున్నారా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే మార్పులు చేర్పులు జరిగితే ఈ శాఖల మార్పుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా హోమ్ మినిస్ట్రీ ఇవ్వబోతున్నారా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తనకు హోమ్ మినిస్ట్రీ మీద ఉన్న ఇష్టాన్ని బహిరంగంగా 2-3 సందర్భాల్లో చెప్పారు. ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన మాటామంతి కార్యక్రమంలో ఆయన చాలా ఓపెన్గా చెప్పారు. నేను హోంమంత్రిని అవ్వలేదు కాబట్టి వైసీపీ క్రిమినల్స్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు అనే మాట వాడారు. అంటే ఆయనకు హోంమంత్రిత్వ శాఖ మీద ఉన్న ఇంట్రెస్ట్. అలాగే ఒక సంవత్సరం కిందట కూడా మరో సందర్భంలో హోంమంత్రి గారు ఉద్దేశించి, నేను హోంమంత్రి అనిత గారికి కూడా చెప్తున్నాను, మీరు అలా చేయండి ఇలా చేయండి, నా చేతిలో హోంమంత్రిత్వ శాఖ లేదు, ఉంటే నేను మరోలా చేసేవాడిని, నేనేమీ హోంమంత్రిని కాదు కాబట్టి నేనేమీ చేయలేకపోతున్నాను అనే మాట అన్నారు. అంటే ఒక 2-3 సందర్భాల్లో పబ్లిక్గానే ఆయన ఈ మాట అన్నారు. అంటే దాంతో ఆయనకు హోమ్ మినిస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనిపించింది. నిన్న రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక మీటింగ్లో, ఒక ప్రెస్ మీట్, ఒక వీడియోలో అన్నారు, ఈ ఏలూరులో దళిత క్రిస్టియన్లది మీటింగ్ ఒకటి జరిగింది. దానిలో జడ శ్రవణ్ కుమార్ గారు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. అది రఘురామకృష్ణరాజు గారిని కించపరిచినట్టే. దాన్ని నిజంగా ఆయన సీరియస్గా తీసుకుంటే ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఫిర్యాదు చేయను, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత నేను ఫిర్యాదు చేస్తాను అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడున్న హోంమంత్రి గారి మీద రఘురామకృష్ణరాజు గారికి నమ్మకం లేదా? ఇప్పుడు హోంమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్న వ్యవస్థల మీద రఘురామకృష్ణరాజు గారికి నమ్మకం లేదా? పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఫిర్యాదు చేస్తానంటే అప్పుడు బాగా పనిచేస్తుందనా హోంమంత్రిత్వ శాఖ? అంటే ఒక రకంగా ఇప్పుడున్న హోంమంత్రిత్వ శాఖను, ఈ పనితీరును కించపరచడం, వీళ్ళ అసమర్థులు అని చెప్పడమే. అంటే నేను ఇక్కడ వక్రీకరించట్లేదు, జస్ట్ ఇంటెన్షన్ చెప్తున్నా. వక్రీకరించడం వేరు, ఆ మాటలకు ఉన్న అంతరార్థం చెప్పడం వేరు, ఉద్దేశం చెప్పడం వేరు. సో ఉద్దేశం అయితే అదే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాతే నేను ఫిర్యాదు చేస్తాను, అప్పుడే నాకు న్యాయం జరుగుద్ది అని చెప్పడం. అలాగే సాధారణంగా ఈ మంత్రిత్వ శాఖల్లో హోంమంత్రి అంటే చాలా పవర్ఫుల్. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు గారు ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత కావచ్చు, హోంమంత్రి అనేది చాలా పవర్ఫుల్ వ్యక్తులకు ఇచ్చేవాళ్ళు. ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఉన్న వ్యక్తులకు ఇచ్చేవాళ్ళు. కానీ రాను 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చాక నిమ్మకాయల చినరాజప్ప గారికి హోంమంత్రి ఇచ్చారు అండ్ డిప్యూటీ సీఎం ఇచ్చారు. కానీ నిర్ణయాత్మక శక్తి అంతా కూడా సీఎంఓ చుట్టూనే నడిచింది. ఆ తర్వాత 2019లో జగన్ గారు వచ్చాక ఒక దళిత మహిళకు ఇచ్చారు, సో ఎస్సీలకు ఇచ్చారు. అలా ఇవ్వడం ద్వారా మేము దళితులకు హోంమంత్రిత్వ శాఖ ఇచ్చాము, దళితులకు హోంమంత్రి అనే పెద్ద పదవి ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. సో అదే పంధాన్ని ఇప్పుడు కూటమి కూడా కొనసాగిస్తోంది. అనిత గారికి ఇచ్చారు. అయితే వైసీపీలో ఉన్న హోంమంత్రులతో పోలిస్తే అనిత గారు కొంతవరకు బెటర్, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్ ఉంది, విషయ పరిజ్ఞానం బాగుంది. కాకపోతే హోంమంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడూ సవాళ్ళే. రాష్ట్రంలోని ఇన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. అండ్ హోంమంత్రిత్వ శాఖ మీద, ఈ పోలీసుల పనితీరు మీద, శాంతి భద్రతల మీద ఎక్కడికక్కడ ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. కొన్ని సెన్సిటివ్ అంశాలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ డీల్ చేయడానికి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కోవాలి. ఆ డీల్ చేసే విధానంలో, ఆ ప్రెజర్ని ఫేస్ చేసే క్రమంలో అనిత గారు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అందుకని కొంత బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఆమెకు తెలియకుండా ఫైల్స్ బయటకు వస్తున్నాయో, ఆమెకు తెలియకుండా ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయో, లేదంటే ఆమెకు తెలిసే జరుగుతున్నాయో, అవన్నీ పక్కన పెడితే కొంత అపఖ్యాత అయితే మూటగట్టుకున్నారు. సో అందుకు పవన్ కళ్యాణ్ గారు తనను తాను హోంమంత్రిగా ఇస్తే బాగుంటుందని 2-3 సందర్భాల్లో అవకాశం. అంటే ఎక్కడైతే బలహీనత కనిపించిందో అప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి కొత్త ప్రయత్నాలు మొదలవుతాయి. అలా ఇక్కడ హోంమంత్రిత్వ శాఖలో బలహీనతలు కనిపించింది కాబట్టి, కొంత అసమర్థత కనిపించింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. దానికి రఘురామకృష్ణరాజు గారు సపోర్ట్ చేస్తున్నారు. అయితే హోంమంత్రి అనేది చాలా పవర్ఫుల్ పోస్ట్ కాబట్టి, అండ్ ఒకసారి దళితుల చేతికిచ్చి మళ్ళీ మరొకరి చేతికిస్తే అది కమ్యూనిటీ పరంగా కూడా కొంత రాజకీయంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి, అండ్ టీడీపీ వాళ్ళు జనసేన చేతుల్లోకి కీలకమైన శాఖ ఇవ్వడానికి ఒప్పుకుంటారో లేదో కూడా డౌటే.
ఎందుకంటే హోంమంత్రి అంటే ప్రభుత్వంలో నెంబర్ 2, డిప్యూటీ సీఎం నెంబర్ 2 అంటారు. కానీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కానీ హోంమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. మంత్రిత్వ శాఖలని రాజ్యాంగబద్ధమైన పదవులు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి అనేదే రాజ్యాంగబద్ధమైన పదవులు. డిప్యూటీ సీఎం అనేది అసలు ఎక్కడ ఉండదన్నమాట. సో అయితే హోంమంత్రి అంటే పవర్ఫుల్ కాబట్టి ఆయన దీన్ని ఆశించడంలో తప్పులేదు. కాకపోతే ఈ చర్చ మాత్రం విపరీతంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారిలో కోరిక ఉండడం, దానికి రఘురామకృష్ణరాజు గారు సపోర్ట్ చేయడం, దానికి తగ్గట్టు అనిత గారి పనితీరులో కొన్ని మైనస్లు ఉండడం, ఇవన్నీ కూడా చకచకా పరిణామాలను మారుస్తున్నాయి.